శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీం తనోతు నితరామితరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖిశిఖా ప్రవాళం హైరంబమంబురుహడంబర చౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేద శతధారధురం ధరం నః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్. అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ భవిష్య మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయేభ్యః సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యశ్చ శుభస్వాగతం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. హ్యః కార్యక్రమే గురుకటాక్ష విశేషः అధీతः. ఇదానీం పురాణ ప్రవచన విశేషः కథం భవతి, పురాణశ్రవణ ఫలితం కథం భవిష్యతి ఇది అధ్యయనం కరవామహే. నిన్నటి రోజు కార్యక్రమంలో గురు కటాక్ష విశేషం తెలుసుకున్నాం. ఇవాళ పురాణ ప్రవచనం మనకి భవిష్య పురాణంలో మధ్యమ పర్వంలో అధ్యాయం ఇది. పురాణ ప్రవచనం అంటే ఏమిటి, పురాణ శ్రవణం అంటే ఏమిటి, రెండింటి వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి, ఇది మనం తెలుసుకోవాలి. సుమంత మహర్షిని అడుగుతున్నాడు శతానీక మహారాజు. మహానుభావ, మా ముత్తాతల దగ్గర నుంచి కూడా అందరూ ఋషుల చేత పురాణ ప్రవచనం చేయించేవారు, వాళ్ళు ఆ పురాణ శ్రవణం చేసేవారు. ఈ విధమైన పురాణ ప్రవచన శ్రవణాల వల్ల ఏమిటి ఉపయోగం, దానివల్ల ఎటువంటి ఫలితం లభిస్తుంది, ఆ విషయాన్ని చెప్పమని అడిగాడు. దానికి సుమంత మహర్షి అంటున్నాడు, నాయన చాలా మంచి ప్రశ్న అడిగావు. పాండవులు వనవాసం చేసేటప్పుడు ఎంతోమంది మహర్షులు వారికి ఎన్ని పురాణాల్లో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా తెలియజేశారు. అలా పురాణాల్లో ఉన్న విశేషాలు మహర్షుల ద్వారా తెలుసుకోవడం వల్ల భక్తిభావం, ఆధ్యాత్మిక తత్వం, కర్తవ్య నిశ్చయం, ధర్మ నిర్వహణ, విచక్షణ జ్ఞానం ఇలాంటివి ఏర్పడతాయి. కారణం ఏంటి? పురాణం అంటే ఏం చెప్పారండి, నిర్వచనం ఏంటి? పురా అపి నవం పురాణం. పురా అపి ప్రాచీనమైనది అయినప్పటికీ కూడా నవం నూతనమైనదే. కథ ప్రాచీనం కావచ్చు, కానీ అందులో ఉన్న విశేషం అర్వాచీనం. అది ఎప్పటికీ అర్వాచీనమే, ప్రాచీనం కానిది అర్వాచీనం, ఆధునికం అన్నమాట. పురాణాల్లో ఉన్న విషయాలన్నీ కూడా ఏ కాలానికైనా ఉపయోగించేవే. అన్ని కాలాల్లోనూ అందరికీ ఉపయోగించే విషయాలే పురాణాల్లో ఉంటాయి. కథల ద్వారా చెప్పారు కనుక బాగా మనసుకు హత్తుకుంటాయి అని చెబుతూ ఆయన ఏమన్నారంటే, అసలు ఈ పురాణ ప్రవచనం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నైమిషారణ్యంలో వ్యాస మహర్షుల వారు తన శిష్యుడైన సూతుడి చేత శౌనకాది మహామునులందరికీ కూడా పురాణ ప్రవచనం చేయించారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇంకా అంతకంటే ప్రాచీన కాలానికి వెళ్ళినట్లయితే బ్రహ్మదేవుడి యొక్క
ముఖపద్మము నుండి వినిర్గతములైనటువంటివి పురాణాలు. అవి మొదటగా విన్నవాడు నారదుడు, వశిష్ఠుడు. వశిష్ఠుడి కుమారుడు శక్తి మహాముని తన తండ్రి గారి దగ్గర విన్నాడు. శక్తి మహాముని దగ్గర పరాశరుడు విన్నాడు. పరాశరుడి దగ్గర వ్యాసుల వారు విన్నారు. వ్యాసుల వారి దగ్గర శుకపరబ్రహ్మ విన్నాడు. అంతేకాకుండా ఆయన శిష్యులు పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు నలుగురు ఉన్నారు. అందుచేత ఈ పురాణ ప్రవచనం అనేటటువంటిది బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ప్రారంభమైంది. సూత మహాముని వ్యాసుల వారి శిష్యుడు. వ్యాసుల వారి అనుగ్రహం చేత, ఆయన ఆదేశంతో శౌనకాది మహాములందరికీ కూడా నైమిషారణ్యం స్థానంగా వ్యాసపీఠ వేదిక ద్వారా సకల పురాణాలు చెప్పాడు ఆయన. 18 ఉప పురాణాలు, 18 ఉప పురాణాలు అన్నీ చెప్పాడు ఆయన. ఇందులో విశేషం ఏంటంటే, ఎందుకు ఆ ప్రదేశాన్ని ఎన్నుకున్నారు, నైమిషారణ్యానికి ఎందుకు అంత ప్రశస్తి వచ్చింది. ఇంకా చాలా ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి కదా. కురుక్షేత్రం పుణ్యభూమి. గంగా యమునయోర్ మధ్యే ఏ వసంతి తేమయ ప్రసన్నాత్మానశ్చరం జీవితమర్థయంతి అని యజుర్వేదం చెప్తోంది. గంగా యమునా నదీ తీరాల మధ్యలో ఉన్నటువంటి పవిత్ర భూమి అంతకంటే గొప్పది మరొకటి లేదు. అదైనా తీసుకోవచ్చు కదా. మరొకటి ఉంది, నర్మదా నదీ తీరంలో వింధ్యపర్వత ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశం కూడా చాలా విశేషమైనదే. కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామిని వారి గురించి తపస్సు చేసి సిద్ధి పొందింది అక్కడే, నర్మదా నదీ తీర ప్రదేశంలో. మరి నైమిషారణ్యం ఎందుకు ఎన్నుకున్నారు? దీనికి సుమంతుడు చెప్తున్నాడు, నాయన నువ్వు అడిగిన ప్రశ్న చాలా విశేషమైంది. స్థలం యొక్క ప్రభావం చాలా గొప్పది. స్థల ప్రభావం, ఆ స్థల ప్రభావం మనస్సులను మార్చేస్తుంది. దీనికి ఇంతకుముందు ఉదాహరణ విద్యారణ్య స్వాముల వారి విషయం కూడా విన్నావు కదా. విద్యారణ్య స్వాముల వారి విషయం మనం తెలుసుకున్నాం కదండి. రాబోయే హరిహరరాయలు బుక్కరాయల యొక్క సామ్రాజ్య విశేషాన్ని ముందే చెప్పారు ఆయన సుమంతుడు మహర్షి. ఎంత దీర్ఘదర్శియో చూడండి. అలాంటి తత్వం కలిగింది, విశేషమైనటువంటి దీర్ఘదర్శిత్వం. కనుక ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే, నైమిషారణ్యానికి అంత ప్రసిద్ధి రావడానికి ఒక ఉపాఖ్యానం ఉంది. అది మా గురువుగారు దేవి భాగవతంలోనూ చెప్పారు, మత్స్యపురాణంలోనూ చెప్పారు, మార్కండేయ పురాణంలో కూడా దానికి ప్రశస్తి వచ్చింది. అన్ని పురాణాల్లోనూ ఒకే విషయం ఎందుకు చెప్తున్నారు అంటే, ఆ విషయం యొక్క ప్రాధాన్యాన్ని బట్టి అన్నిట్లోనూ చెప్పవలసి వస్తుంది. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్యోదయ సమయానికి అర్ఘ్యప్రదానం చేయాలి అనే విషయం అన్ని పురాణాలను చెప్పారు. ఎందుకంటే మానవుడి కర్తవ్యం అది, మానవుడి యొక్క ధర్మం అది. ధర్మశాస్త్రంలో ఏం చెప్పారు? సూర్యోదయే చాస్తమయే చాయినం విముంచతి శ్రీరభి చక్రపాణినం అని చెప్పారు. సూర్యోదయే చ అస్తమయే చాయినం విముంచతి శ్రీరభి చక్రపాణినం. సూర్యోదయ సమయంలో, సూర్య అస్తమయ సమయంలోనూ ఎవరైతే నిద్రిస్తారో అలాంటి వాళ్లకు సంపద ఉండదు, శోభ ఉండదు, కళ ఉండదు, తేజస్సు ఉండదు, యశస్సు రాదు అని ఉదాహరణ చెప్పారు. విముంచతి శ్రీరపి చక్రపాణినం, చక్రపాణినం అపి శ్రీ విముంచతి. అలా సూర్యోదయాస్తమయ సమయాల్లో నిద్రించిన వాడు చక్రపాణి అయినా సరే విడిచిపెట్టి వెళ్ళిపోతుంట శ్రీ మహాలక్ష్మీదేవి. ఎవరు చక్రపాణి? చక్రం పాణౌ యస్య సహా చక్రపాణి. చక్రము చేతి ఎందగలవాడు చక్రపాణి అంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు అయినా సరే
సూర్యోదయ సూర్య అస్తమయ సమయాల్లో నిద్రిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి విడిచిపెట్టుడిపోతుంది, చివరికి తన భర్త అయినా సరే. అంటే దీన్ని యథాతథంగా తీసుకోకూడదు. కొన్ని అతిశయోక్తులని ఒక అలంకారం ఉందండి సంస్కృత సాహిత్యంలో, అలంకార గ్రంథాల్లో అతిశయోక్తి అనే అలంకారం ఉంది. స్వభావోక్తి, అతిశయోక్తి. స్వభావోక్తి ఉన్నట్టుగా చెప్తే స్వభావోక్తి. ఆ అరణ్యం ఎంతో అందంగా ఉంది, జింకలు చెంగున గంతులేస్తూ వెడుతున్నాయి, మయూరాలు నాట్యం చేస్తున్నాయి, జలపాతాలు పడుతున్నాయి, నదీ ప్రవాహం సాగుతోంది ముందుకి. పరిశ్రాంతమైన వాతావరణంలో ఆశ్రమ ప్రదేశం ఉంది. ఆ ఆశ్రమంలో ముళ్ళు తపస్సు చేసుకుంటున్నారు. ఇలా యథాతథంగా కళ్ళ కట్టినట్టుగా వర్ణిస్తే దాన్ని స్వభావోక్తి, ఉన్నట్టు చేయడం. అలా కాకుండా ఉన్నదానికంటే అధికంగా అది జరగదేమో అనిపించేంత అధికంగా వర్ణిస్తే అది అతిశయోక్తి. అవంతిగా నగరంలో భవనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆకాశాన్ని అంటుతున్నట్టున్నాయి అనకూడదు, అలా చెప్పలేదు. ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆకాశాన్ని అంటడం ఏమిటి? దాన్ని అతిశయోక్తి అంటారు. అధికమైన వర్ణన, అది జరగదు, అసంభవం. అంత ఎత్తుగా ఉన్నాయని చెప్పడం కోసం ఆకాశాన్ని అంటుతున్నాయి అని అంటుంటారు. అదే అలా కాకుండా ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్లున్నాయి అంటే అది ఉత్ప్రేక్ష అలంకారం. సొగసుగా ఊహించడం ఉత్ప్రేక్ష. ఇలా అలంకార శాస్త్రంలో విశేషమైన వర్ణనలు ఉంటుంటాయి. అందుచేత ఇక్కడ ఆ ప్రదేశాలు ఎంత మంచివైనా కూడా కొన్ని ప్రదేశాలనే ఎన్నుకుంటారు. ఎందుకని? వాటిలో దివ్యశక్తి ఉంటుంది. దివ్యశక్తి అక్కడ ఉంటుందో ఆ ప్రదేశాన్ని పుణ్యభూమి అంటారు. మన భరతభూమి అంతా కూడా పుణ్యభూమి. తపోభూమి, పుణ్యభూమి, కర్మభూమి, జన్మభూమి. కారణం ఏంటంటే ఎంతమందో మునులు, అసంఖ్యాకంగా మునులందరూ కూడా తపస్సు చేసి ఆ తపశ్శక్తిని ధారపోసినటువంటి పవిత్ర ప్రదేశం పుణ్యభూమి ఆర్యావర్తం. హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవనిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే అని బార్హస్పత్యోపనిషత్తు చెప్తోంది. బార్హస్పత్యోపనిషత్తులో ఈ శ్లోకం ఉన్నది, ప్రామాణిక శ్లోకం. హిందుస్థానం, హిందూ దేశం అని ఎందుకు పేరు వచ్చింది? దానికి ఒక ప్రామాణికమైన శ్లోకం ఉంది. బార్హస్పత్యోపనిషత్తులో చెప్పారు. హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవనిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే. హిమాలయముల నుండి ఇందు సరోవరం అంటే దక్షిణ సముద్రం, దక్షిణ దిక్కులో ఉన్నటువంటి మహాసముద్రం, ఆ సముద్రం వరకు విస్తృతంగా దేవతల చేత నిర్మించబడినటువంటి ప్రదేశం కనుక దాన్ని హిందూ స్థానం అంటారు. అలాంటి పవిత్రమైన ప్రదేశం. అన్ని ప్రదేశాలు పవిత్రమైనవే. మరి ప్రత్యేకంగా పురాణ ప్రవచనానికి, పురాణ శ్రవణానికి, తపస్సు చేసుకోవడానికి, దీక్షలు నిర్వహించడానికి, భాగవత సప్తాహాలు, రామాయణ సప్తాహాలు, దేవి భాగవత సప్తాహాలు, ఇవన్నీ చేయడానికి పవిత్రమైన ప్రదేశం ఏది? అదే నైమిషారణ్యం. నైమిషారణ్యం మాత్రమే అంత ప్రసిద్ధి కలిగింది. సూత మహాముని, శౌనకాది మహాములందరికీ కూడా పురాణ ప్రవచనం చేసింది నైమిషారణ్యంలోనే, కురుక్షేత్రంలో కాదు, మరొక నర్మదా తీరం కాదు, గంగా యమునోర్ మధ్య ప్రదేశం కాదు, ఆ ప్రదేశం ఎన్నుకున్నాడు ఆయన. 88,000 మంది మహర్షులు
ఆయన పురాణం చెప్తుంటే విన్నారట. 1000 మంది కూర్చుంటేనే మన స్వరం అక్కడ దాకా వ్యాపించదు, ఆ శబ్ద తరంగాలు అక్కడ దాకా వెళ్ళవు. మరి సూత మహాముని అంతమందికి ఎలా చెప్పగలిగాడు? వాళ్ళ తపశ్శక్తి అలాంటిది. వినేవాళ్లకు ఆసక్తి ఉంది, చెప్పేవాళ్లకు ఆసక్తి ఉంది. అలాంటి పవిత్రమైన ప్రదేశం నైమిషారణ్యం. అంతేకాదు, నైమిషారణ్యంలో ఇటువంటి సత్సంగాలు తప్ప ఇంకే మరొకటి జరగడానికి ఇక్కడ అవకాశం లేదు. సత్సంగాలకు ప్రదేశం అదే. సత్సంగం అంటే ఏమిటండి? అది కూడా తెలుసుకోవాలి. సుమంతుడు చెప్తున్నాడు, సతాం సంగ సత్సంగ ఇది ఖ్యాయతే అని చెప్పాడు. సతాం సంగ, సజ్జనుల యొక్క సమావేశమే సత్సంగము. మంచివాళ్ళందరూ ఒక చోటు చేరారనుకోండి, మంచి మాటలే వస్తాయి. అది సతాం సంగ. అలాంటి సత్సంగాలు అక్కడ జరుగుతూ ఉంటాయట, నిరంతరాయంగా జరుగుతూ ఉంటాయట. అక్కడ శ్రోతలు మునులే, వక్తలు మునులే. వక్త శ్రోతాచ దుర్లభ అంటారు. అలాంటి సత్సంగాలు వినేటప్పుడు సహనం కావాలి, చెప్పేవాళ్ళకు అంతకంటే సహనం కావాలి. అలాంటి ఓర్పు నేర్పు అక్కడ ఇద్దరిలోనూ ఉంది. అప్రియస్య చుపథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభ అంటారు. ప్రియం కాదు కానీ హితకరం. అక్కడ ప్రేయస్సు లేదు, శ్రేయస్సు మాత్రమే ఉంది. అలాంటి మాటలు వినడానికి వినేవాళ్ళు దొరకరు, చెప్పేవాళ్ళు అంతకంటే దొరకరు. కానీ నైమిషారణ్యం అలా కాదు. ఆ వినేవాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు. అందుకే బ్రహ్మదేవుడు ఆ ప్రదేశాన్ని చెప్పాడు. ఆ ప్రదేశం అంత గొప్పది అని చెప్పడం కోసం ఆయన ఏం చేశాడు? దర్భలతో ఒక చక్రం తయారు చేశాడు బ్రహ్మదేవుడు. దేవి భాగవతంలో ఉంది, మనకు మిగతా పురాణాల్లో కూడా ఉంది. కలి ప్రారంభం అవుతోంది, ద్వాపరయుగం అంత్యం అయిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార సమాప్తి చేసేసాడు. ఆయన అవతార సమాప్తి అయింది, వెంటనే కలి ప్రవేశించింది. అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఋషులు మునులు అందరూ కూడా, మానవులు. ఆ కాలంలో మానవులు కూడా భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూసే అవకాశం వాళ్ళకు ఉంది. ప్రత్యక్షంగా చూడగలిగేవాళ్ళు, దేవతలతో మాట్లాడేవాళ్ళు. మనకు చూడండి, సూర్యవంశ క్షత్రియులు కానీ చంద్రవంశ క్షత్రియులు కానీ దేవతలతో మాట్లాడేవాళ్ళు, దేవతలతో స్నేహంగా ఉండేవాళ్ళు. చంద్రవంశంలో యయాతి మహారాజు, నహుషుడు వీళ్ళందరూ కూడా దేవేంద్రుడితో కలిసిమెలిసి ఉన్నవాళ్లే. సూర్యవంశంలో అందరూ కూడా, సూర్యవంశంలో మొదటివాడు వైవస్వత మనువు. ఆయన దగ్గర నుంచి దశరథ మహారాజు వరకు కూడా దేవతలతో కలిసి సంచరించిన వాళ్ళే. అలా ఉండేది ఆ యుగాల్లో. కలియుగంలో కూడా దేవతలను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు, దర్శించిన వాళ్ళు ఉన్నారు. తులసీదాసు హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను స్వయంగా దర్శించాడు. రామదాసు సీతారాములను దర్శించాడు, హనుమంతుని దర్శించాడు. అలా ఉదాహరణలు మనకు ఎన్నో ఉన్నాయి. త్యాగరాజస్వామి దర్శించాడు శ్రీరామచంద్రమూర్తిని. అన్నమాచార్యుల వెంకటేశ్వర స్వామి దర్శించారు. అంత శక్తి, ఆ తపశక్తి కలియుగంలో కూడా ఉంది. సరే, ఇక్కడ వీళ్ళందరూ అడిగారు బ్రహ్మదేవుడిని, స్వామి కలి ప్రవేశించింది, ఆ కలిదోష ప్రభావం వల్ల పరిశ్రాంతమైన ప్రదేశం లభించదు, మేము
తపస్సు చేసుకోవడానికి, దీక్షలు సాగించడానికి, సప్తాహాలు చేయడానికి, సత్సంగాలు నిర్వహించడానికి ఒక పవిత్రమైన ప్రదేశం మాకు చూపించండి. అక్కడ కలిదోషం ఉండకూడదు, ఆటంకాలు రాకూడదు అని అడిగారు. అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, నాయనా, నేను కుశలతో ఒక నేమి తయారు చేశాను. నేమేంటి? చక్రం, ఇరుసు. చక్రం యొక్క అంచుభాగాన్ని నేమేంటారు. ఈ చక్రం తయారు చేశాను. ఈ చక్రాన్ని విడిచిపెడుతున్నాను. దాని వెంట వెళ్ళండి మీరు. అది ఎక్కడ ఆగుతుందో అది పవిత్రమైన ప్రదేశం. అక్కడే స్థిరంగా ఉండండి మీరు. మీకు ఎటువంటి ఆటంకం ఉండదు. యుగాలు మారినా, తరాలు మారినా మీకు అక్కడ తపశ్శక్తికి లోటు ఉండదు. అక్కడ ప్రవచనాలకు, దీక్షలకు, పురాణ ప్రవచన అన్నిటికీ కూడా, యజ్ఞయాగాలకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి ఆయన ఆ నేమిని, ఆ చక్రాన్ని, కుశచక్రాన్ని, దర్భర చక్రాన్ని విడిచిపెట్టాడు. వీళ్ళు దాని వెంట పెడుతున్నారు. హిమాలయాల్లో పడింది. అక్కడి నుంచి పరుగులు తీస్తూ వచ్చేసింది. అది వేగంగా వస్తుంది ఆ చక్రం. ఆ నేమి ఈ ప్రదేశానికి వచ్చి ఆగింది. ఎక్కడుంది ఇది? ఉత్తరప్రదేశ్లో సీతాపూర్ జిల్లాలో ఈ ప్రదేశం ఉంది. అక్కడికి వెళ్ళి ఆగింది. ఎంత బాగుంది ఆ ప్రదేశం! దట్టమైనటువంటి చెట్లు, పుష్ప ఫల వృక్షాలతో సమృద్ధిగా ఉంది. జలపాతాలు ఉన్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి. చాలా ప్రశాంతంగా ఉన్న ప్రదేశం. ఆ ప్రదేశానికి వచ్చి ఆగింది. ఆ చక్రం యొక్క నేమి ఆగిన ప్రదేశం కనుక నైమిష అన్నారు. అరణ్యం. ఆ అరణ్యంలో నైమిషం ఆగింది. నేమి ఆగింది కనుక నైమిషారణ్యం అన్నారు. ఆ ప్రదేశంలోనే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా పురాణ ప్రవచనాలు సాగుతూ ఉంటాయి. యజ్ఞయాగాది క్రతువులు సాగుతూ ఉంటాయి. సత్సంగాలు సాగుతుంటాయి. దీక్షలు సాగుతుంటాయి. ఇంకా అలాంటి ప్రదేశంలో పురాణ ప్రవచన విశేషాలు ఎలా ఉంటాయి అనేది రేపటి కార్యక్రమంలో మనం అధ్యయనం. పునర్మిలామః శ్వః. మళ్ళీ కలుసుకుందాం రేపటి రోజున. ఓం అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.